బాబు రావాలి, జాబు రావాలి అంటూ తెలుగుదేశం పార్టీ నినాదాలతో హోరెత్తిస్తోంది. జగన్ హయాంలో అసలు ఉద్యోగాలే ఇవ్వలేదు, నిరుద్యోగం పెరిగింది అంటూ గోబెల్స్ ప్రచారం చేస్తున్నారు. కానీ గణాంకాలు చూస్తే అసలు విషయం అర్థమవుతుంది. 2014-2019 మధ్య ఏపీ ముఖ్యమంత్రిగా పనిచేసిన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తన హయాంలో భర్తీ చేసిన ఉద్యోగాలు కేవలం 34,780 మాత్రమే. కీలకమైన వైద్య ఆరోగ్య శాఖలో అసలు పూర్తి భర్తీలే చేపట్టలేదు. ప్రజలకు అత్యంత అవసరమైన వైద్య రంగాన్ని ఆయన గాలికి వదిలేశారు. సీఎం జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత 4.5 ఏళ్లలోనే 2,36,502 ఉద్యోగాలు భర్తీ చేశారు. ఇందులో స్టాఫ్ నర్సులు 60,000కు పైగా, విద్యాశాఖలో 22,000కు పైగా ఉద్యోగాలున్నాయి. తాజాగా వేసిన డిఎస్సి ద్వారా 6,100 మంది కొత్త టీచర్లు రానున్నారు. అంతేకాకుండా డిఎస్సి 1998, 2008 సమస్యను పరిష్కరించి దాదాపు 7,000 మందికి ఉద్యోగాలు ఇచ్చారు. దశాబ్దాలుగా వెయిట్ చేస్తున్న ఆశావాహుల సమస్యకు జగన్ ఒక పరిష్కారాన్ని చూపారు. కానీ అనుభవజ్ఞుణ్ణి అని చెప్పుకున్న చంద్రబాబు మాత్రం చేతులెత్తేశారు. మొత్తంగా చూస్తే చంద్రబాబు 5 ఏళ్ల పాలనలో భర్తీ చేసిన ఉద్యోగాల కన్నా సీఎం జగన్ 7 రెట్లు ఎక్కువ ఉద్యోగాలు భర్తీ చేశారు. జగన్ భర్తీ చేసిన రెగ్యులర్ ఉద్యోగాలకు తోడు వాలంటీర్ ఉద్యోగాలు, ఆర్టీసీ విలీన ఉద్యోగాలు, రెగ్యులరైజ్ అయిన కాంట్రాక్ట్ ఉద్యోగాలు, అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు కూడా కలుపుకుంటే దాదాపు 5 లక్షలుంటాయి. నిన్న మొన్నటి వరకు మూటలు మోసే ఉద్యోగం అంటూ వాలంటీర్లను అవమానపరిచిన బాబు ఇప్పుడు వారి ప్రాధాన్యతను గుర్తించారు. అంతేకాకుండా సచివాలయ వ్యవస్థలో నియమించిన 1,26,000 ఉద్యోగాలను కూడా బాబు స్వయంగా మెచ్చుకున్నారు. ఇన్ని ఉద్యోగాలను భర్తీ చేసిన ఎల్లో మీడియా, పచ్చపార్టీ బ్యాచ్ మాత్రం జగన్ హయాంలో ఉద్యోగాలే భర్తీ చేయలేదని బోగస్ ప్రచారాలు చేస్తున్నారు.